ముత్యం లెక్క నేను తప్పకుండా నిజాయితీగా బయటకు వస్తా. ఇదంతా ఫాల్స్ కేసు. ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మరి ఈ కేసు ఏదవుతా ఉన్నదో అక్కడికి సంబంధం, మనకేం సంబంధం లేని పదే పదే చెప్పినా కానీ 23 మార్చిలో 2023 మార్చిలో మరి 4 రోజులు ఈడీ గారు సిబిఐ గారు అరెస్ట్ చేసి స్టేట్మెంట్లు చేసుకొని ఎన్నో విధాల నువ్వు మరి ఇబ్బంది పెట్టినా కానీ మరి ఎటువంటి ఇబ్బంది పడకుండా, జంకు లేకుండా, బొంకులు లేకుండా మరి ప్రతి మాట కూడా ధైర్యంగా చెప్పడం జరిగింది. తర్వాత 1 సంవత్సరం తర్వాత అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే కేసు అనేది ఉంటే మరి 1 సంవత్సరం వరకు ఎవరు ఆగరు. తర్వాత దాన్ని బట్టే తెలుస్తుంది ఇది కావాలని బనాయించిన కేసు అని. రాజకీయంగా కానీ లేకపోతే కవితమ్మ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్నది కాబట్టి మరి మరి కంట్రీ స్థాయిలో ఎదుగుతున్నది కాబట్టి ఆమెను ఇబ్బంది పెట్టాలన్నా లేకపోతే ఆమె ద్వారా ఇంకెవరినన్నా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో జరిగింది. కానీ ఇవన్నీ ఇక్కడ అప్రస్తావనము. ఈరోజు మాకు న్యాయం జరిగింది. తప్పకుండా ఈరోజు బెయిల్ వస్తుందన్న ఆశ మాకుండే, న్యాయపరంగా వస్తుందని ఉండే కాబట్టి ఈరోజు న్యాయపరంగా వచ్చింది. అదే కాకుండా ఆమెకు మా తెలంగాణ యొక్క ప్రజల యొక్క మరి యువకులు కానివ్వండి, జాగృతి కానీ, బీఆర్ఎస్ కానీ, మహిళా సోదరుమలై కానీ పెద్దల ఆశీస్సులు కూడా, ఎందుకంటే ఎంతో నిష్టగా పూజా కార్యక్రమాలు కూడా చేస్తుంది కాబట్టి ఎవరికి అన్యాయం చేయదు. ఎవరంటే సహాయ సహకారాలే చేస్తుంది కానీ ఎవరిని నష్టపరిచే వ్యక్తి కాదు, ఎవరిని మీద కోప్పడే వ్యక్తి కాదు. అందరి ఆశీస్సులు ఈ రోజున ఉన్నాయి కాబట్టి ఆమెకు న్యాయం జరిగింది. తప్పకుండా మునుముందు కూడా కేసులల్లా 200% గెలిచి తీరుతుంది. ఆనిముత్యం లెక్క బయటకు వస్తుంది కాబట్టి జై భారత్, జై తెలంగాణ. లీగల్గా బెదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. అలాగే మీ పోలీసు వారు ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిరో ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కాబట్టి మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పారు. ఒకసారి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కాబట్టి బెయిల్ ఇచ్చేసారు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము ఈ టీఆర్ఎస్ పార్టీని కానీ, ఈ కవితక్కని కానీ, కేసీఆర్ని కానీ మానసికంగా కుంగదీసి దెబ్బతీయాలని చెప్పేసి ఈడీని సిబిఐని ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి 5 నెలలుగా ఒక ఆడ కూతుర్ని ఏడిపించారు. అయినా అయ్యేలా మాకు న్యాయం జరిగింది, కోర్టులో న్యాయం జరిగింది. ఒకటే చెప్పారు, ఏదైనా ఎక్యూడ్కి ముద్దాయికి రైట్ ఆఫ్ బెయిల్ అలాగ ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులు మీరు బెయిల్ లోపల ఉంచవలసి వస్తుంది. కాబట్టి మేము గ్రాంట్ చేస్తున్నాము 10 లక్షలు షూరిటీతోని. అలాగే పోలీసు కండిషన్ ఏంటంటే వారికి సహకరించాలా ఇన్వెస్టిగేషన్ కోసము. ప్రతి అటెండెన్స్ కోర్టు విషయంలో ఏది రూల్స్ తప్పద్దని చెప్పేసి కోర్టు వారు ఆదేశించారని చెప్పి తెలియజేస్తాం. చాలా సంతోషం. ఈరోజు కవితక్కకు బెయిల్ రావడము యావత్ తెలంగాణ సమాజం హర్షిస్తూ ఉంది. దానితో పాటు వర్ణదేవుడు కూడా జడ్జిమెంట్ చదివేటప్పుడు వర్ణదేవుడు కూడా హర్షిస్తూ ఉన్నాడు. మంచి వర్షం పడ్డది కాబట్టి మరి ఈ రోజు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. 100 కోట్ల రూపాయలు అది కథనే కాదు, లెక్కనే కాదు. అనవసరంగా 1 సంవత్సరం పాటు ఎంక్వైరీలు అని చెప్పేసి, ఈడీ విచారణలని చెప్పేసి ఏదన్నా తప్పు చేస్తే ఎంబడే అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కావాలని కుట్రపూరితంగా కవితక్కను కానీ, కవితక్క ఫ్యామిలీని కానీ, కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ను బదనాం చేసేందుకు భాగంగా కవితక్కను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొంతమంది అయితే 5 సంవత్సరాలు రాదు, 10 సంవత్సరాలు రాదు, జైలు కింద రాదని చెప్పేసి వాగినటువంటి మూర్ఖులు, దుర్మార్గులు కూడా ఉన్నారు. మరి దేవుడు ఈరోజు కరుణించిండు, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఎప్పుడైనా కానీ న్యాయం వైపే ఉంటుంది, ధర్మం వైపే ఉంటుంది. కాబట్టి ఈ రోజు మేమందరం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. బాస్ ఈజ్ బ్యాక్. ఈ రోజు ఈ నుంచి అన్ని మంచి రోజులు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో కూడా కడిగిన ముత్యంలా కవితక్క బయటకు వస్తుంది, 100కు 200% బయటకు వస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. తన బాట that we are waiting for the operative part of the judgment. Once it is out, we'll get to know exactly what condition has been put. Will she be released today? The court has indicated that it will be released by 2 o'clock today. During the hearing, court made some observation regarding ED and CBI and the investigation.
let the order come. Let the order come. Whatever is in the order, that is the observation of the court. We leave it to them. Can we do it in Hindi also? No. ఈరోజు కేంద్ర భగవంతుడు మరి ఇవాళ కవితక్క బట్టి ఉన్నది. తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా మా మహిళా సోదరుమణులు మేమందరం కూడా భగవంతుని కోరుతా ఉన్నాము. మరి ఈరోజు ఈడీ సిబిఐ ఎంక్వైరీలో ఇవాళ ఆనిమిత్తంగా మరి ఇవాళ మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మేము హర్షం వ్యక్తం చేస్తాం. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా, మహిళా సోదరులందరూ కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేసి సంబరాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గుణపాఠంగా మేము చెప్తా ఉన్నాం, ఏదైనా కవితక్క గారికి చెయ్యి వేస్తే కనుక, కేసులు పెడితే కనుక ఈరోజు తెలంగాణ అగ్గి అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము. बेल ग्रांट करने के लिए कविता मैडम को बीजेपी हो या कोई भी अपोजिशन पार्टी हो 164 डेज उनको जेल में रखे बाद भी कोई चीज साबित नहीं कर सके कि इसमें कुछ एविडेंस है। कोर्ट आज ये केस को ओपन तरीके से बता रहा था कि भाई ना ही औरत ना ही कोई किसी का लिहाज करते हुए जो एक्साइज पॉलिसी में कविता मैडम को 164 दिन से जेल में रखे, ये सरासर गलत है और आज न्याय की जीत हुई है। हम कोर्ट का और कविता मैडम के सारे फॉलोअर्स का जो इतने दिन से सफ़र करके आज कोर्ट के पास सुबह से बैठे हुए हैं कि आज क्या होगा, हम कोर्ट का शुक्र अदा करते हैं कि कोर्ट जो है आज एक न्याय दिया है और हमारा जस्टिस पे फिर से जो भरोसा था वो कायम है। ऐसे केसेस में जो है जस्टिस जल्दी होना, इतने दिन सफ़र नहीं होना, हम कोर्ट और एडवोकेट्स जो इसको जिसने भी हमारी मदद की है उनका शुक्र अदा करते हैं। थैंक यू। బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పు చెదలే పట్టదురా, నీతిని మరసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా. బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహిత్ కి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. 493 మంది సాక్షుల విచారణ ముగిసిందన్నారు. ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని రోహిత్ గి వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిప్పు చెదలే పట్టదురా, నీతిని మరసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా. బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట.